నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, రాముడి జీవితం అంతా కూడా ధర్మానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు కదండి. మరి నేటి కాలంలో ధర్మం అంటే ఏంటి? అలాగే ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? రామచంద్రమూర్తి యొక్క జీవితం అంటేనే ధర్మం వేరు, రాముడు వేరు కాదు. గమనించాల్సింది ధర్మమే రాముడు, రాముడే ధర్మం. అసలు ధర్మం అంటే ఏమిటి? దీనికన్నా పెద్ద వివరణ ఉన్నదా అంటే ఏం లేదు. చాలా క్లుప్తంగా భారతంలో వ్యాసుల వారు చెప్పారు. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పారు. అంటే ఇదే ధర్మం. ఆచార ప్రభవో ధర్మ అంటే అర్థం ఏంటన్నారు? నియమం కలిగి ఉన్నటువంటి జీవితమే ధర్మము. నియమం కలిగి ఉండటమే ధర్మం. నియమం కలిగి ఎవడుంటాడో వాళ్ళ ఇంట్లో దైవం ఉంటాడు. అది లెక్క. భగవంతుడి కోసం మనల్ని పరిగెత్తమని చెప్పలా, భగవంతుడు మన కోసం పరిగెత్తాలి. అది లెక్క. మనకి దేవుడు తెలియటం గొప్ప కాదురా, భగవంతుడికి నువ్వు తెలియాలి. భగవంతుడికి నువ్వు ఎప్పుడు తెలుస్తావు? ఆయనకి ఏమవసరం నేను తెలుసుకోవాలి, తెలుసుకుంటాడు. నీదో ఏదైనా స్పెషల్ క్వాలిటీస్ అంటారే, ప్రత్యేక లక్షణాలు, స్పెషల్ క్వాలిటీస్ ఉంటే నువ్వు ఆయన నేను తెలుసుకుంటాడు. అంటే నియమం కలిగి ఉండటం నువ్వు ఎప్పుడు ప్రారంభం చేస్తావో అదే ధర్మం. నియమం అంటే ఏమిటి? శాస్త్రం చెప్పింది, వీళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి. మనకి వేదోఖిల ధర్మ మూలం. సుబ్బయ్య గారు చెప్పారు, పుల్లయ్య గారు చెప్పారు, ఫలానా వారు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు. వేదం ఏం చెప్పింది? వేదం అపౌరుషేయాలు. వేదం ఏం చెప్పింది? వేదం ఎలా చెప్పింది? ఎవరెవరు ఎలా ఉండాలి, ఎవరెవరు ఎలా ఉంటే వాళ్ళ సంస్కారం బాగా ప్రకాశింపబడుతుంది. ఆ చెప్పినటువంటి వేద విహితమైనటువంటి మాటని వినటమే ధర్మం. ఆ ధర్మాన్ని నియమంగా పెట్టుకోవాలి. అది ఏదో ఒకరోజు వింటాం, రెండో రోజు మర్చిపోవటం, మూడో రోజు విన్నా కానివ్వండి గుర్తులేదు, అప్పుడు ఏదో ఇవిగా విన్న వేదం చెప్పినటువంటి మాటని వినాలి. విన్నదాన్ని జీవితంలోకి అన్వయం చేసుకొని ఏదైనా సరే నేను ఇలాగే బ్రతుకుతాను, నాకు అవసరం లేదండి, నాకు అవసరం లేదు అని స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుంటామే, అదే ధర్మం. ఆ నిర్ణయం ఎవడు తీసుకొని ఆ వేద మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడో వాళ్ళ ఇంట్లో భగవంతుడు ఉంటాడు. మనకు ₹1 ఖర్చు లేదు. చూడండి, భారతీయ సనాతన వైదిక ధర్మం ఎంత గొప్పదంటే, చెడు వినవద్దు, చెడు అనవద్దు, ఈ గాంధీ కోతుల సిద్ధాంతం మనకి చెప్పల. చెడు వినవద్దు అనేటువంటిది నెగిటివిటీ. వేదం ఏం చెప్పింది? భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అని చెప్పింది. నా చెవులు ఎప్పుడూ మంచి మాటే వినాలి, నా చెవులు ఎప్పుడూ మంచి మాటే వినాలి అన్నటువంటిది ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెడు వినవద్దు అన్నది నెగిటివ్ ఎనర్జీ. చెప్పటంలో తేడా లేదా? నా కళ్ళు ఎప్పుడూ మంచినే చూడాలి, నా చెవులు ఎప్పుడూ మంచినే వినాలి, నా నాలుక ఎప్పుడూ మంచినే మాట్లాడాలి. అంతేగాని చెడు వినవద్దు, అసలు చెడు లేదు మనకి. వైదిక సంస్కృతిలో చెడు లేదు. వైదిక సంస్కృతిలో ఏం చెప్పారు? లోకా సమస్తా సుఖినో భవంతు. ఎంత గొప్ప మాట అండి. మా వాళ్ళని నమ్మకపోతే నరకం వెళ్ళిపోతారు, మా వాళ్ళ వెంట రాకపోతే మీకు నరకం వెళ్ళిపోతారు చెప్పిందా? ఏం చెప్పలేదే. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది సనాతన వైదిక. ఒక వ్యక్తికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ మనం ఇది ఆపాదించలే. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, వాళ్ళంతా శుభంగా ఉండాలి, వాళ్ళందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అని చెప్పినటువంటి ఏకైక సనాతన భారతీయ ధర్మం వేదమతం ఒక్కటే. అందుకే నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం పావనగంగ, నా దేశం కరుణాంతరంగ. అందులో నో క్వశ్చన్స్, నో మోర్ డిస్కషన్స్. అంటే ధర్మానికి అంత విశేషం ఉంది. ధర్మం అంటే ఎక్కడి నుంచో కొనుక్కొచ్చేది కాదు, ఎవడో అమ్మితే తెచ్చుకునేది కాదు, రిలయన్స్లోను, మోర్లోను, త్రినేత్రాల్లోనూ దొరికేది కాదు, రైతు బజార్లో అమ్మేది కాదు. నియమం కలిగి ఉండటమే ధర్మం. ఆ నియమం
నియమపాలన. ఆ నియమపాలన మరి లేకపోతే 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళిపో అంటే మరో నిమిషం బయలుదేరిపోయినాడు రామచంద్రుడు. భరతుడొచ్చి నువ్వు వచ్చేసేయి, నువ్వు రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తా. నాకు సంబంధం లేదు భరత, ఆ మాటలు నేను వినను. మా నాన్నగారు బ్రతికుండగా నన్ను అరణ్యానికి వెళ్ళమన్నారు. మా నాన్నగారు వెళ్ళిపోయినారు, ఆయన మాట మాత్రం ఉంది. ఆయన వెళ్ళిపోయినారు కదా అని ఇప్పుడు నీతో నేను అరణ్యానికి వచ్చేసి కూర్చుంటే నియమం తప్పినవాడిని కదా, మాట తప్పినవాడిని కదా. మాట తప్పినవాడు జీవన్మృతుడు అన్నారు. భారతంలో యక్షుడు అడిగాడు, చనిపోయినవాడు ఎవడు అన్నాడు. ఇచ్చిన మాట తప్పినవాడు అని చెప్పారు. అంటే అంత నియమం కలిగి ఉంటే అదే ధర్మం. ఆ ధర్మాన్ని కలిగి ఉండటం మానవుడికి ముఖ్యంగా కావాల్సింది. ఇవి ఎవరికి కావాలి అంటే పరిపాలకులకి బాగా కావాలి. యథా రాజా తథా ప్రజ అని ఎందుకన్నారు? మరి రామాయణ కాలంలో రామచంద్రమూర్తి రాజ్యం చేసిన కాలంలో ఒక్కడు అకాల మరణం పొందిన వాడు లేడు. పిల్లలు చచ్చిపోతే తండ్రి కొరివి పెట్టిన దాఖలా లేదు. దొంగలు లేరు, అభిచారికలు లేరు. మరి అంత క్రిస్టల్ క్లియర్గా క్లీన్గా 916గా ఎందుకున్నారు? రాజు అలా ఉన్నాడు కాబట్టి. రాజు ఎలా ఉండగలిగాడు? ఆయన నియమంతో ఉన్నాడు కాబట్టి. అంత నియమం ఆయనకి ఎందుకు వచ్చింది? ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి దీక్ష ఉండటం చేత. మనకి దీక్ష లేదు. ఆ దీక్ష ఈ దీక్ష అంటాం, ధర్మదీక్ష చేయాలి కదా, అదొక్కటి అడక్కంటాం మనం. కాబట్టి ఆ ఒక్కటి అడక్కొని నువ్వు ఏ కోట్లు చేసినా దేవుడు కూడా ఆ ఒక్కటి ఇవ్వట్లేదురా అబ్బాయి, సారీ, ఐ విల్ సీ యూ లేటర్. అందుకనే ఐసీయూ అని చెప్పి మనకి ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇంటెన్సివ్ కేర్ కాదు, వీడు పనికి మాలిన పనులన్నీ చేసి అక్కడ పడుకున్న తర్వాత దేవుడు అంటాడు ఐసీయూ, ఇంకా టైం, ఐసీయూ ఇంకా టైం ఉందిరా. అది అందుకని ధర్మాన్ని పాటిస్తే ధర్మానికి నిదర్శనం రామచంద్రమూర్తి. ఆ ధర్మమే మానవుడికి రక్ష, ఆ ధర్మమే మానవుడిని కాపాడుతుంది. అందుకని మనం ధర్మాన్ని ఆచరిస్తే ఆపత్కాలంలో మనం ఆచరించిన ధర్మం మనల్ని రక్షిస్తుంది.